అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్కి వచ్చేసినాం. అదే అండి మన బాలాపూర్ గణేష్ మోడల్ ఏదైతే రెడీ చేస్తారో అక్కడికి వచ్చేసినాం అన్నమాట. సో మనకి ఇక్కడ మూవ్మెంట్ అయితే ఆల్రెడీ తెలిసిందే, ఏది పర్వతం గురించి. సో ఇప్పుడైతే కొత్త మూవ్మెంట్లు అనేది యాడ్ చేసిరు. ఆ కొత్త మూవ్మెంట్ ఏమేమి యాడ్ చేసిరు, పెద్ద గణేష్లకు చేసిరా, చిన్న గణేష్లకే చేసిరా అనేది ప్రతి ఒక్కటి అప్డేట్ టు అప్డేట్ మాట్లాడేసుకుందాం. లోపలికైతే వచ్చేసి అదేవిధంగా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే లోపలికి వచ్చేసండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే అవి ఏంటో, ఆ మూమెంట్లు ఏంటో మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో ఇక్కడైతే చిన్న వినాయకుడిని అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న వినాయకుడు. సో మనకు చూసుకుంటే ఇక్కడ గణేశునికి స్నేక్ మూమెంట్ పెట్టారు, అదేవిధంగా మనకు ఐస్ మూమెంట్ కూడా పెట్టారు అన్నమాట. సో ఇంతకుముందు అయితే స్టార్టింగ్లో అయితే లేకుండే, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రెడీ చేస్తున్నారు. అదేవిధంగా మనకు పెద్ద వినాయకుని కూడా రెడీ చేస్తున్నారు. ఆ మూమెంట్ ఎట్లుందో చూపిస్తాను వచ్చేసి. ఫస్ట్ అయితే చిన్న వినాయకుని చూసుకోండి ఇక్కడ. సో ఇప్పుడిప్పుడే రెడీ చేస్తున్నారు. మొన్న ఒక రీసెంట్గా ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి అయితే చూస్తున్నాం మనం. పైన చూసుకుంటే మనకు స్నేక్ మూమెంట్ ఉంది, కనిపిస్తుంది కదా. స్నేక్ అనేది అక్కడ ఇక్కడ ఊగే విధంగా అయితే పెట్టిరు అనమాట. అదేవిధంగా కింద చూసుకుంటే మనకి ఐస్ మూమెంట్ పెట్టారు. సో ఈ గణేశుడు కావాలనుకునే వాళ్ళకు ఇలాంటి గణేశుడు, ఇంకా మనకు ఈసారి 2024లో సముద్ర మంతనం ఉంది కదా, ఆ మూమెంట్కి సంబంధించిన గణేశుడు కావాలనుకుంటే ఆ మూమెంట్కి సంబంధించిన గణేశుడు. సో ఏ మూమెంట్ గణేశుడు కావాలనుకుంటే మీరు ఫస్టే ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి సో అలాంటి గణేశుడు అయితే దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు పెద్ద వినాయకుడు కనిపిస్తుంది కదా. పెద్ద వినాయకుడిని కూడా మనకి ఐ మూమెంట్ అనేది లేకుండే అనేసి నాకు అనుకున్నా, కాకపోతే ఐ మూమెంట్ కూడా పెట్టేసారు అనమాట. సో మీకు ఇక్కడ గ్యాప్ అయితే కనిపిస్తుంది కదా కళ్ళ పైన. సో ఆ గ్యాప్ పెట్టారంటే ఐ మూమెంట్ కూడా పెట్టేసారు అనమాట. సో ఒకసారి అయితే మీరు ఫోన్ చేసి కొంచెం ముందు వాళ్ళనే మీరు కనుక్కొని డీటెయిల్స్ కనుక్కొని బుక్ చేసుకుంటే మీకు ఎలాంటి గణేశుడు కావాలనేది అలాంటి గణేశుడు దొరుకుతుంది అనమాట. సో సడన్లీ మీరు ఇక్కడికి వచ్చేసి సడన్లీ అలాంటి గణేశుడు కావాలంటే దొరకదు అనమాట. సో ఇది నార్మల్గా మీకు ఈ 2024లో తయారైన గణేశుడు అనమాట. సో ఐ మూమెంట్ లేకుండా మనకు ఓన్లీ సముద్ర మంతనం అంటే మన నెత్తి పైన పర్వతం మూమెంట్ ఉన్న గణేశుడు అనమాట ఓన్లీ. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఐ మూమెంట్ గణేశుడు, ఐ మూమెంట్ అండ్ ప్లస్ మనకి పర్వతం వస్తుంది అనమాట. సో డిఫరెంట్ అనేది దానికి దీనికి ఇంకా. సో లోపల కూడా రెడీ అవుతున్నాయి. సో ఇదన్నమాట మన కొత్తగా మొన్నటి వరకు అయితే ఓన్లీ సముద్రం అంతా మన పర్వతంది ఓన్లీ పెట్టారు. ఇప్పుడు చూసుకుంటే మనకి ఐ మూమెంట్ పెట్టారు, అదేవిధంగా వేరే వాళ్ళకి కావాలనుకునే వాళ్ళకి స్నేక్ మూమెంట్ కూడా పెట్టారు అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు ఎట్లున్నది అంటే మొత్తం ఇక్కడ మొత్తం గ్యాప్ లేకుండా ఉంది. అసలు లోపలికి పోనీకి ఎక్కడి నుంచి పోవాలో కూడా తెలియదు. సో ఇట్లా అయితే వెళ్దాం ఒక్కసారి లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్దాం ఒక్కసారి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి ఫినిషింగ్ చేసి అయితే పెట్టిరు అనమాట. ఇంకా ఓన్లీ అక్కడ ఇంతకుముందు చూపించినా కదా అక్కడనే మనకి ఐ మూమెంట్ స్నేక్ మూమెంట్ ఇదని అక్కడనే రెడీ అవుతున్నాయి. ఇప్పుడే రెడీ చేస్తున్నారు కాబట్టి. సో చూడండి ఇంతకుముందు కూడా చూపించిన అసలు ఎంత గుహలాగా ఉంది, మొత్తం గ్యాప్ లేకుండా ఉందన్నమాట రాకుండా అన్ని గణేష్లో. సో ఇక్కడ వచ్చి మీకు రెడీ అంటే ఇక్కడ చూపించడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ రెడీ అవుతున్నాయి అంటే ఇక్కడ ఎట్లు అసలు మాట్లాడి కూడా వస్తలేదు నాకు. సో ఇక్కడ ఏంది అప్డేట్ అనేసి మీరు చాలామంది అడుగుతారు. బాలాపూర్ గణేష్ ఎంతవరకు వచ్చింది వరకు ఏంది అనేసి, లక్ష్మీనారాయణ సింగ్ వరకు ఎంతవరకు వచ్చిందని. అందుకోసం ఇక్కడ వచ్చి చూపించడానికి అయితే వస్తున్నా. సో పైన కూడా చూసుకోండి. ఇక్కడ పైన చూసుకుంటే మనకు ఇది అన్నమాట 2024ది సంబంధించింది గణేశుడు. పైన చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి అసలు లోపలికి వెళ్ళడానికి అసలు గ్యాప్ లేదు మనకి, మొత్తం ఇట్లా అటాచ్ ఎంత దగ్గర ఉన్నాయంటే మనకి. సో చూడండి ఇక్కడ చూడండి ఇవి మొత్తం అసలు చూడకుండా వచ్చినామనుకో కింద పడిపోతాం. కింద మొత్తం వైర్లు, మొత్తం గణేష్లకు సంబంధించి సామాన్లు అవన్నీ ఉన్నాయి. ఇంకోటి మొత్తం ఉబ్బరిస్తుంది, మొత్తం బాగా ఉబ్బరిస్తుంది. సో వచ్చేసండి. అండ్ డిస్ప్లే కోసం మనకు కొన్ని గణేష్లను పెట్టారు, ఆ గణేష్లను చూసేద్దాం బయట అయితే. అసలు ఇక్కడ నుండి వెళ్ళడానికి ఉందా? ఉంది వెళ్ళడానికి ఉంది. సో అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వస్తున్నాం మనం. ఇక్కడ వచ్చేసాను. సో మా ఓన్కి రావడానికి వస్తలేదు పాపం. వాడు నా కోసం చాలా కష్టపడుతున్నా. అసలు కెమెరా అటు ఇటు అనుకుంటా. సో ఫైనలీ బయట అయితే పడ్డాం. సో ఫైనలీ 2024కి సంబంధించి పైన అయితే మనకు సముద్ర మంతనం అంటే పర్వతం మూమెంట్ అయితే గణేష్ ఉన్నది. ఇంకా మొత్తం టోటల్గా రెడీ కాలేదు, ఇంకా కొంచెం అక్కడక్కడ అయితే అది ఇంకా మొత్తం ఫినిషింగ్ అనేది మొత్తం కాలేదు. కాకపోతే 2024లో గణేశుడు ఈ విధంగా ఉంటాడు అనేసి అయితే చెప్పడానికి అయితే డిస్ప్లే పెట్టారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఐ మూమెంట్ ఉందన్నమాట. చిన్న గణేశునికి ఐ మూమెంట్ కూడా పెట్టారు.
చూసుకుంటే మనకు ఐ మూమెంట్ కూడా పెట్టారు. ఇంతకుముందు అయితే ఐ మూమెంట్ లేకుండే. అండ్ అదేవిధంగా మీకు సముద్ర మంథనం ఈ మూమెంట్ కావాలనుకుంటే ఈ మూమెంట్ పెడతారు, లేకపోతే మనకు స్నేక్ మూమెంట్ ఉంటుంది, ఆ స్నేక్ మూమెంట్ కావాలనుకుంటే అది పెడతారు. అది కూడా మీరు వచ్చి సడన్గా అడిగితే కాదు. సో మీరు ఒకసారి ఫోన్ చేసి ముందు జాగ్రత్తతో ముందుగానే మీరు బుక్ చేసుకున్న ముందు మాట్లాడుకుంటూ వస్తుంది అనమాట. ఒక్కసారి అయితే టోటల్గా చూసుకోండి. అది పెద్ద వినాయకునికైనా సరే చిన్న వినాయకునికైనా సరే. కనిపిస్తుంది కదా ఏ విధంగా అయితే మూమెంట్ ఉందో. ఇది చాలామంది అడుగుతున్నారు మన బాలాపూర్ గణేశునికి అప్డేట్, బాలాపూర్ గణేశుడు అప్డేట్ అనేసి అయితే. సో ఇన్ని రోజులు అయితే అప్డేట్ ఏం లేకుండా అందుకోసం అయితే ఇవ్వాలి. ఇప్పుడు అయితే అప్డేట్ వచ్చింది, కొత్త మూమెంట్లతో అయితే వాళ్ళు ముందుకు రావడం అయితే జరిగింది. సో ఐ మూమెంట్ కూడా చూడండి. ఈ ఐ మూమెంట్ అయితే స్పెషల్ అబ్బా. అసలు ఎవ్వరు ఇంత స్మూత్గా ఇంత మంచిగా అయితే ఎవరు రెడీ చేయరు. ఓన్లీ వన్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళే ఇదన్నమాట. సో ఒక్కసారి చూసుకుంటే మనం ఫోన్ నెంబర్లు కూడా చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్, సురేష్ సింగ్ మూర్తి కళాకార్ అన్నదమ్ములు అన్నమాట. సో మీరు ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి, కనిపిస్తున్న నెంబర్లు. ఒక్కసారి ఇంకోటి లాస్ట్గా మనం ఫైనల్గా ఒక్కసారి ఇంతకుముందు చూసినాం కదా ఐ మూమెంట్ అండ్ స్నేక్ మూమెంట్, అది చూసేసి కంప్లీట్ అయితే చేసేసుకుందాం అనమాట. సో మనకి ఇంకోటి స్నేక్ మూమెంట్ అంటే స్నేక్ మూమెంట్ కోసము ఏవైతే చిన్న ఐడల్స్ అయితే రెడీ చేస్తారో ఆ ఐడల్స్కి మనకి కింద అనేది స్నేక్ది వస్తుంది అనమాట. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మీకు, కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అనేది వస్తుంది అనమాట. అంటే స్నేక్ మూమెంట్కి కావాలనుకున్నది. పైన చూసుకుంటే మనకి స్నేక్ మూమెంట్ ఇది. సో లాస్ట్ టైం కూడా ఉండే మనకి ఇది. సో ఈ కస్టమర్ల కోరిక మేరకు ఈసారి కూడా రెడీ చేస్తున్నారనమాట. ఒక్కసారి ఐ మూమెంట్ కదా చూడండి ఎంత స్మూత్గా వర్క్ అవుతుందో. సో సెట్ చేస్తున్నారు అనమాట, అంటే ఐ మూమెంట్ కోసం అయితే సెట్ చేస్తున్నారు. సో ఇదన్నమాట మెయిన్ అప్డేట్ అయితే. సో మొన్నటి వరకు అయితే మనకు ఒక 15 days 20 days బ్యాక్ వరకు అయితే మనకు సముద్ర మంథనం ఒక్కటే ఉండే మూమెంట్ అంటే. సో ఇప్పుడు కస్టమర్ల కోరిక మేరకు అయితే మనకు ఐ మూమెంట్ పెట్టారు, స్నేక్ మూమెంట్ కూడా పెట్టారు. కాకపోతే మీరు కొంచెం ముందుగానే ఫోన్ చేసి బుక్ చేసుకుంటే మాత్రం వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. మీరు సడన్గా అదే టైంకి వచ్చేసి మాకు ఆ గణేశుడు కావాలంటే దొరకకపోవచ్చు. ఎందుకంటే ఇక మీకు తెలిసిందే లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అంటే ఎంత ఫేమస్. అసలు లాస్ట్ వరకు వస్తే అసలు గణేష్లే ఉండే అబ్బా అట్లా. ఒక అనిపిస్తుంది కదా ఐ మూమెంట్ అవుతుంది ఆల్రెడీ. ఐ మూమెంట్ పైననే ఆల్రెడీ అనేది అది సెట్ చేస్తారు అన్నమాట. కరెక్ట్ అంటే విగ్రహానికి కరెక్ట్గా సరిపోయే విధంగా అనేది వీళ్ళు సెట్ చేస్తారన్నమాట. అనిపిస్తుంది కదా విగ్రహానికి కరెక్ట్ సరిపోయే విధంగా అయితే వీళ్ళు సెట్ చేస్తున్నారు అన్నమాట. ఐ మూమెంట్ ఆల్రెడీ జరుగుతుంది. అనిపిస్తుంది కదా. సో ఎక్కడ కూడా గ్యాప్ కనిపించదు వీళ్ళకు ఐ మూమెంట్ అవుతుందా లేదా అనేసి అయితే. సో మీకు గ్యాప్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద వినాయకునికి గ్యాప్ కళ్ళ దగ్గర, అట్లా గ్యాప్ కనిపించకుండా మనకు కళ్ళు రియల్గా మనిషి ఎవరైతే ఎట్లా మూసుకొని ఎట్లా తెరుస్తారో అదే విధంగా ఆ మూమెంట్ ఉండే విధంగా వీళ్ళు చూసుకుంటారనమాట. సో ఈ గణేశుని చూసుకుంటే మనకు స్నేక్ మూమెంట్ ఉంది. సో టోటల్గా శ్రీ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్లో ధూల్పేటలో అయితే ఇది అప్డేట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ కళాకార్ లక్ష్మీనారాయణ సింగ్, ఇక్కడ మనకు శంకరుంది విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు. సో ఇదైతే సిమెంట్ కోసం అయితే రెడీ చేస్తారు, పర్మనెంట్ విగ్రహం. ఇది ఏదో గుళ్ళ కోసం అయితే ఏదో గుడిల కోసం అయితే రెడీ చేస్తున్నారు అనమాట. సో గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అయితే తయారు చేస్తున్నారు. చూసుకోండి, ఇంకా గుడిలో దేవుని కోసం పర్మనెంట్గా గుడిలో దేవుని పెట్టడానికి కోసమే వీళ్ళ దగ్గర ఆర్డర్ పెడుతున్నారంటే వీళ్ళ వర్క్ ఎట్లా ఉంటుందో వీళ్ళ పనితనం ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నా. సో ఈయన మెయిన్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్, వీళ్ళ బ్రదర్ ఇంకా ఆయన సురేష్ సింగ్ కళాకార్ అనమాట. వీళ్ళు మెయిన్ కళాకారులు. ఈ శంకరుని విగ్రహం ఇది సిమెంట్తో రెడీ చేస్తూ పర్మనెంట్గా ఉంటుంది అనమాట గుళ్ళ. సో ఇది టోటల్. సో ఇప్పుడు మనం ఎక్కువ లోపలికి వెళ్ళి కూడా డిస్టర్బ్ చేయదు వాళ్ళని. ఎవరైనా యూట్యూబర్స్ అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా సరే కొంచెం తీసేసుకొని తొందరగా వెళ్తే బాగుంటుంది. సో వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్. సో ఇది మన లక్ష్మీనారాయణ సింగ్ సురేష్ సింగ్ కళాకార్ షెడ్లో అప్డేట్. ఇంకోటి చెప్పుకోవాలంటే బాలాపూర్ గణేశుని దాంట్లో మెయిన్ అప్డేట్ అన్నమాట. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశ. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేశ.